జీవితంలో ఒక్కసారైనా ఆ శ్రీనివాసుని కళ్యాణం చూడాలంటే అదృష్టం ఉండాలి అంటారు. బట్ మాకైతే ఫస్ట్ టైమ్ బుకింగ్‌లోనే ఆ అదృష్టం దక్కింది. మేము 3 మంత్స్ ముందు జూన్ నెలకైతే కళ్యాణం బుక్ చేసుకున్నాము. ఇక్కడ మనకి చాలా సేవలుంటాయి. కళ్యాణం సేవ, ఊంజల సేవ, అర్చిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ. దీంట్లో మాకు కళ్యాణం అయితే బుక్ అయింది. జూన్ 27 అయితే మేము కళ్యాణానికి వెళ్ళిపోయాము. 3 మంత్స్ ముందు ప్రతి నెల మనకి 23 తేదీ కానీ, 22 తేదీ కానీ ఇలా సేవలకి బుకింగ్ అయితే ఓపెనింగ్ ఉంటుంది. 10:00కి మనం బుక్ చేసుకోవాలి. అలా బుక్ చేసుకున్న తర్వాత మనకి బుక్ అయిందా లేదా అని చెప్పేసి తెలుస్తుంది. అండ్ అకామిడేషన్ కూడా మాకు ఈవినింగ్ బుక్ అయిందనమాట. సో, ముందు రోజొచ్చేసి మేము రూమ్ తీసేసుకున్నాము. రూమ్ తీసుకున్న తర్వాత వరాహస్వామి దగ్గర మేము దర్శనం చేసుకొని, పక్క రోజు 10 గంటల నుంచి 12 గంటల లోపలైతే మనం రిపోర్టింగ్ ఇవ్వాలి. ఇక్కడ మేము ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ అండ్ మా ఎక్స్‌పీరియన్స్‌ని మీతో షేర్ చేసుకుంటున్నాము. అలా ఎవరైతే కళ్యాణానికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. లాస్ట్ వరకైతే ఈ వీడియో చూసేసేయండి. ఫస్ట్ మనకి నిత్య కళ్యాణం అనేది అందరికీ తెలిసిన విషయమే. దాన్ని మనము నిత్య కళ్యాణం పచ్చ తోరణం అని చెప్పి పిలుస్తాము. ప్రతిరోజు కొత్త భక్తులు స్వామివారిని దర్శించడానికి వస్తారు. ప్రతి భక్తుడు స్వామివారి దివ్య కళ్యాణాన్ని చూసి వివాహ సౌభాగ్యం, శాంతి, ఐశ్వర్యం పొందాలని ఈ నిత్య కళ్యాణాన్నయితే టీటీడీ వాళ్ళు నిర్వహిస్తున్నారు. అంతకు ముందైతే బ్రహ్మోత్సవంలో కళ్యాణం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు నిత్య కళ్యాణం అయిపోయింది. అంటే ప్రతిరోజు నిత్య కళ్యాణం అనేది ఉంటుంది. ఎవరైతే ఈ కళ్యాణాన్ని చూడలేరనుకుంటున్నారో ప్రతిరోజు టీటీడీలో లైవ్ అయితే వేస్తారు. అంటే మనం చూసేది లైవ్‌లో కూడా మనం చూడొచ్చనమాట. మనం డైరెక్ట్‌గా చూడాలంటే అది చాలా లక్‌తో సంబంధించింది. మనం కొంచెం కష్టపడితే టికెట్స్ అయితే ఈజీగా బుక్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వివరాల్లోకెళ్తే మనకి టికెట్ వచ్చేసి రూ. 500 పడుతుంది. ఒక టికెట్ పైన ఇద్దరెళ్ళొచ్చు. అంటే రూ. 1000 మనం పే చేయాలి. ఒక టికెట్‌కి ఇద్దరిని మాత్రమే అలో చేస్తారు. ఇదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ ఉంటే చిల్డ్రన్ కూడా అలో చేస్తారు. బట్ చిల్డ్రన్ ఏంటంటే 12 ఇయర్స్ బిలో ఉంటే మనకెలాంటి ప్రూఫ్ అవసరం లేదు. బట్ 12 ఇయర్స్ అబోవ్ ఉండి మ్యారీడ్ కాకుండా ఉంటే వాళ్ళ ఆధార్ కార్డ్‌లో ఫాదర్ నేమ్ అయితే కంపల్సరీ ఉండాలి. ఇప్పుడెలా అంటే కొంతమంది మదరు, డాటర్ చేసుకొని ఫాదర్‌ని కూడా తీసుకెళ్ళొచ్చా అనుకుంటే అది అలో లేదనమాట. మనకి కళ్యాణం బుక్ అవ్వకపోయినా అక్కడ ఫాదర్ అండ్ మదర్ వచ్చి వాళ్ళిద్దరికీ బుక్ అయ్యుంటే చిల్డ్రన్‌కైతే ఈజీగా వాళ్ళు లోపలికి అలో చేస్తారు. దాని తర్వాత మేమైతే 10:30కి సుబుదం దగ్గర ఎంటర్ అయిపోయాము. బట్ మేము చేసిన మిస్టేక్ ఏంటి అంటే మొబైల్ కొంచెం లోపలికి తీసుకెళ్ళిపోయాము. దాని తర్వాత వాళ్ళు మొబైల్ బయట పెట్టి రండి అంటే కన్ఫర్మ్‌గా మనం టికెట్ అయితే చూపిచ్చాలి. ఏదైతే కళ్యాణం టికెట్ కానీ, ఇతర సేవల టికెట్ కానీ ఆ టికెట్ ఉంటేనే వాళ్ళక్కడ మొబైల్ పెట్టుకుంటారు. సో, అందువల్ల మాకు 1 ½ అవర్ డిలే అయిపోయింది. నెక్స్ట్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు పూలనేది అస్సలు అలో లేదు. ఎందుకంటే స్వామి వారిని మనం దగ్గరగా చూస్తాం కాబట్టి, ఆ ప్రాంగణంలో మనం పూలు పెట్టుకోకూడదు అని చెప్పి వాళ్ళు స్ట్రిక్ట్‌గా తీసేశారు. మన దగ్గర బ్యాగ్ ఉంటే మనం బ్యాగ్‌లో పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే డస్ట్‌బిన్‌లో అయితే పడేసేయాలి. ఇలా గుడికి పక్కనే ఉన్న సొబిదంలోకి మనం ఎంటర్ అవ్వగానే వాళ్ళు మన వెరిఫికేషన్ చేస్తారు. మనము జెరాక్స్ అయితే తీసుకెళ్ళాలి. మనకు బుక్ అయింది. అండ్ ఆధార్ అయితే ప్రూఫ్ చూపించాల్సుంటుంది. ఆధార్ ప్రూఫ్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనల్ని లోపలికి వేసేస్తారు. మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు చాలా సార్లు కంపార్ట్మెంట్‌లో చూసుంటాం. ఎవరైతే వీఐపీ దగ్గర కూర్చోబెడతారో అక్కడ మనల్ని కూర్చోబెట్టేస్తారు. అక్కడ ఒక హాఫ్ ఎన్ అవర్ ఉంచుతారనమాట. హాఫ్ ఎన్ అవర్ తర్వాత లోపలికి నెమ్మదిగా మనల్ని అలౌ చేస్తూ ఉంటారు. వితిన్ 10-15 మినిట్స్‌లోనే మనం గర్భగుడిలోకైతే ఎంటర్ అయిపోతాము. గర్భగుడిలో లెఫ్ట్ సైడ్ మనకి కళ్యాణ మండపం ఉంటుంది. నేనిచ్చే సజెషన్ ఏంటి అంటే అక్కడ కంపార్ట్మెంట్‌లో వేసినప్పుడు ఏ కంపార్ట్మెంట్ అయితే ఫస్ట్ వదులుతున్నారో ఆ కంపార్ట్మెంట్‌లోకి మనం వెళ్ళిపోతే కొంచెం ముందుగా కూర్చొని కళ్యాణం అయితే చూడొచ్చు. లేదు మనకి కంపార్ట్మెంట్ అనేది లేట్‌గా డిలే అయిందంటే కొంచెం వెనక్కెళ్ళిపోవచ్చనమాట. అలా మేము చిన్న మిస్టేక్ చేసాము. కొంచెం వెనకగా కూర్చున్నాం. బట్ కళ్యాణం అయితే బానే కనిపించింది. అండ్ మనకి టీవీలు కూడా ఉంటాయి. అంత పెద్ద కళ్యాణ మండపంలో మనకి కళ్యాణం అనేది క్లియర్‌గా కనిపిస్తుంది. కళ్యాణం అయిపోయిన తర్వాత కూడా మనం కొంచెం ముందుకు వెళ్ళొచ్చు. ఇది మనకి బయట ఇన్ఫర్మేషన్. అండ్ టైమింగ్స్‌కొచ్చేసరికి 12 దాకా కూడా అలో చేస్తారు. కానీ మాక్సిమం మీరు 11 కంతా వెళ్ళిపోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం అక్కడ కూర్చున్నప్పుడు లేట్ అయిందనుకోండి, మనం వెనకాల కూర్చోవాల్సొస్తుంది. కొంచెం ముందుగా ఎళ్ళామంటే మండపం అనేది చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి మనం అడ్జస్ట్ అయిపోవచ్చు. దాని తర్వాత టైమింగ్స్ అయితే నేను చెప్పాను కదా! 10-12 లోపలైతే మనం లోపలికి అలౌ చేస్తారు. లోపలికి వెళ్ళగానే
బాయ్స్‌కైతే టీ షర్ట్ తీసేసేయాలి. లోపల బనీన్ కూడా తీసేసేయాలి. వాళ్ళు కండువా లాగిస్తారు అండ్ లేడీస్‌కి ఒక బ్లౌజ్ లాగా ఇస్తారు. ఆ కండువాని మనం పైన కప్పేసుకోవాలి. తర్వాత అక్కడ కూర్చున్నాక 11:50కి అంటే 11:50కంతా మనకి గోవింద నామాల్ని వాళ్ళు చదవమని చెప్తారు. ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో అంత పెద్ద క్రౌడ్‌లో 2000, 3000 మంది ఒకేసారి ఆ గోవింద నామాలు చదువుతూ ఉంటే లిటరల్లీ లైఫ్‌లో మనం ఇంత హ్యాపీయెస్ట్ మూమెంట్ మనకెక్కడ అనిపించదు. అంటే ఏ పెళ్లిలో కూడా మనకంత ప్రశాంతత అనిపించదు. కరెక్ట్‌గా 11:50 నుంచి 12:10 వరకు ఇదైతే జరుగుతుంది. కరెక్ట్‌గా 12:10 అవ్వగానే అట్లా కర్టెన్ ఓపెన్ చేస్తారనమాట. అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టేసుకుంటారు. అలా కర్టెన్ ఓపెన్ చేయగానే స్వామివారు, అమ్మవారు మనకలా ఎదురవుతారు. అక్కడి నుంచి ఒక 1 అవర్ అయితే కళ్యాణ మహోత్సవం అంతా జరుగుతుంది. మధ్యలో కళ్యాణం అయిపోయిన తర్వాత స్వామివారికి నైవేద్యం అని చెప్పేసి 10 నిమిషాలు మనకి బ్రేక్ ఉంటుంది. అది అంతా అయిపోయిన తర్వాత స్వామివారిని, అమ్మవారిని దగ్గర పెట్టేసి మనకి చూపిస్తారు. మీరెంత లాస్ట్‌లో ఉన్నా కానీ మనల్ని బ్యాచులుగా కొంచెం ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. అక్కడ స్వామివారి అక్షంతలతో మనల్ని దీవించి స్వామివారిని మనం ఎంతో దగ్గరగా చూసి, ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యే మూమెంట్స్ అన్నమాట. మంచిగా దండం పెట్టేసుకొని ఏ రూట్‌లో అయితే మనం మండపంలోకి ఎంటర్ అయ్యామో, అదే రూట్‌లో నుంచి బయటొస్తాము. బట్ మాకు అదృష్టం ఏంటంటే, మేము లాస్ట్‌లో ఉన్నాం కాబట్టి, లాస్ట్‌లో బయటకొచ్చాము. మేము గర్భగుడి లోపలికి దగ్గరుండగానే అమ్మవారు బయటొచ్చారనమాట. అమ్మవారు, స్వామివారు పెళ్లి చేసుకొని బయటొచ్చినప్పుడు, మేము మళ్ళీ కూడా వాళ్ళని చూడగలిగాము. ఒక 5 మినిట్స్ అయితే గర్భగుడిలో ఆ ధ్వజస్తంభం దగ్గర మమ్మల్ని ఆపేశారు. స్వామివారిని చూసైతే మనం దండం పెట్టుకున్నాము. దాని తర్వాత మనకి హార్డ్‌లీ 15-20 మినిట్స్ లోపల దర్శనం అయితే అయిపోతుంది. అక్కడి నుంచి మనకి అందరు లైన్‌లో కలిపేస్తారు. బట్ కళ్యాణం అనేది జీవితంలో ఒక్కసారైనా చూడాలి. నిజంగా ఇలాంటి ఒక అదృష్టం వస్తుందని చెప్పి మేము అనుకోలేదు. ఇది మేము ఫేస్ చేసిన ఎక్స్‌పీరియన్సెస్ అన్నమాట. టైమింగ్ వైస్ కూడా నేను మీకు క్లియర్‌గా చెప్పేసాను. మెయిన్ థింగ్ కంపార్ట్మెంట్స్‌లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ చిన్న పిల్లలతో వెళ్ళేవాళ్ళు కొంచెం కేర్‌ఫుల్‌గా ఎళ్ళాలి. అండ్ మిగతా అంతా ఆధార్ కార్డ్ ఇవన్నీ జెరాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మొబైల్ పెట్టేటప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో, ఈ జాగ్రత్తలు తీసుకుంటే కళ్యాణం అనేది చాలా బావుంటుంది. అండ్ లైఫ్‌లో మీరు కూడా ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే. అండ్ మీరు ఎక్స్‌పీరియన్స్ చేసుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి.